ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పట్టుకున్నారు సిలువ వేయటానికి అనేటువంటిది మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో అంటే వచ్చే నెల మొదటి వారంలో మనము గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారు. ఆయన తిరిగి లేచిన రోజుని ఈస్టర్ అని అంటారు. అయితే యేసయ్యని ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా సిలువేశారు, ఎన్ని బాధలు పెట్టారు, కష్టాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అది మనం బైబిల్ ప్రకారంలో చూసుకుంటూ వద్దాం చదువుకుంటూ. అయితే మత్తయి సువార్త 4 సువార్తలు ఉన్నాయి బైబిల్లో. నాలుగు సువార్తికులు యేసుక్రీస్తు ప్రభు వారిని వారి కోణంలో రాయటం జరిగింది. వాళ్ళు ఏ విధంగా చూసారో రాశారు. సో మత్తయి సువార్తలో మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన కోణాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు, ఏం చేస్తా ఉంటే సిలువకు అప్పగింపబడ్డారు, అదంతా మనం చదువుకుందాం. ఫస్ట్ నుండి చదువుతూ ఉంటాను, చూస్తాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నారు, ఇంకో 2 రోజుల పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగ వచ్చే టయానికి మనిషి కుమారుని పట్టుకోబోతున్నారు. అసలు పస్కా పండుగ అంటే ఏంటి? పస్కా పండుగ అంటే ఇజ్రాయేలీలు జరుపుకుంటారు. పస్కా పండుగ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. అయితే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. అప్పుడు వీరు ప్రార్థన చేస్తారు దేవునికి, అయ్యా 500 సంవత్సరాల నుండి ఉంటారు, మమ్మల్ని ఇక్కడ నుండి విడిపించండి, వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు, కష్టపడుతున్నారు, మా చేత చాకరీ పని చేయించుకుంటున్నారు అని చెప్పి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు మోషే అనేటువంటి వ్యక్తిని పంపించి ఆ దేశం నుండి వారిని విడిపించి వేరే దేశానికి తీసుకెళ్తాడు. ఆ రోజుని, ఏ రోజైతే వారు బందీఖానా నుండి బయటకు వచ్చారో ఆ రోజుని పస్కా పండుగ అని జరుపుకుంటారు. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం? యేసయ్య పుట్టాడు కాబట్టి జరుపుకుంటాం. గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు యేసయ్య చనిపోయాడు కాబట్టి జరుపుకుంటాం. ఈస్టర్ ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి మరలా తిరిగి లేచాడు కాబట్టి కాబట్టి అలాగే పస్కా పండుగ ఎందుకు జరుపుకుంటారు? వాళ్ళు ఇజ్రాయేలీలు బందీఖానా నుండి విడుదలయ్యారు అని చెప్పి జరుపుకుంటారు గుర్తుగా. 7 రోజులు జరుపుకుంటారు, అంటే వారం రోజులు జరుపుకుంటారు ఆ పండుగ. ఆ వారం రోజులు ఏ పని చేయరు, చక్కగా పులిని రొట్టెల పండుగ, రొట్టెలు చేసుకుంటారు, మంచిగా తింటారు, హ్యాపీగా చర్చికి వెళ్తారు, బంధువులు మిత్రులు అందరూ కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ఆ 7 రోజులు ఏ పని చేయరు వారు. అయితే అలాంటి పండుగ త్వరలో రాబోతుంది కాబట్టి ఆ పండుగకు ముందే ఏమవుతాడు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోబోతున్నాడు అని చెప్పి శిష్యులకు చెప్తున్నాడు. తర్వాత ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయపా అనే ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించడానికి మీటింగ్ వేశారనమాట. ఎవరెవరు? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. ఎవరి దగ్గర, ఎక్కడ కూర్చొని మీటింగ్ చేశారంటే కయప అనే ఒక ప్రధాన యాజకుడి మందిరంలో మీటింగ్ చేశారు. అందరు కూర్చొని యేసయ్యని చంపాలి అని చెప్పి. తర్వాత యేసును మాయోపాయముల చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. చూసారా ప్లాన్ అట్లుందా? ఇది ఎట్లా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం మొత్తం ఒక సినిమా లాగా ఉంటుంది. చాలా ఉన్నాయి ఆయన పేరు మీద సినిమాలు తెలుగులో.
ఏంటి మొత్తం మీటింగ్ చేస్తారు ఆయన చంపాలని. ఏమని చెప్పుకుంటున్నారు, ఇంకో 2 రోజుల్లో పండగ వస్తుంది, పండగ టైంలో చంపద్దు, అప్పుడు కానీ చంపితే ఏం జరిగింది, అల్లర్లు రేగుతాయి, అప్పుడు వద్దు, దానికంటే ముందే చంపేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నారు. ఎవరెవరు? ప్రధాన యాజకులు అంటే పాస్టర్లు, వాళ్ళు దేవుని మందిరంలో చేసే పాస్టర్లు, ఇంకా ప్రజలకు పెద్దలు ఉంటారు అంటే మనకి సర్పంచులు, మనకి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు అందరు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. తర్వాత 6, యేసు బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. తర్వాత ఒక నిమిషం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరింటికి వెళ్ళారు. ఆయన పేరు సీమోను. ఆయనకు కుష్టి వ్యాధి వచ్చింది. ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసి స్వస్థపరిచాక చక్కగా భోజనం పెడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ ఏం చేసిందంటే, చాలా కాస్ట్లీ అత్తరు తెలుసు కదా, సెంట్ వేరు అత్తరు వేరు, పర్ఫ్యూమ్ వేరు అత్తరు వేరు. ఈ అత్తరు ఏం చేసింది, తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తల మీద పోసింది. చాలా కాస్ట్లీ అంట అప్పట్లోనే అత్తరు. తర్వాత శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అని. యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ఎప్పుడైతే ఆమె అట్లా ఆ అత్తరు పోయిగానే చుట్టూ ఉన్న శిష్యులు కోపం వచ్చింది. పిచ్చా ఏంటి నీకు, చక్కగా అత్తరు నమ్ముకున్నావు అనుకో, కోట్లు లక్షలు, అప్పట్లో వేలంటే చాలా గొప్ప, సరే వేల రూపాయలు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొని చక్కగా పేదవాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు ఇలా నువ్వు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి అని అన్నారు శిష్యుడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుననియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను వచ్చాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు. చక్కగా భోజనం చేయడానికి కూర్చొని ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక ఆమె చేసింది, చాలా కాస్ట్లీగా అత్తరు తీసుకొచ్చి నెత్తి మీద పోసేసరికి చుట్టూ ఉన్న శిష్యులు కోపం వచ్చి, పిచ్చి పట్టిందా నీకు, చక్కగా దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయొచ్చు అని అంటే యేసు ఏమంటున్నాడు, బీదవాళ్ళు మీతో ఎల్లప్పుడూ ఉంటారు. అవునా? బీదలు లేని రోజులు ఉన్నాయా? పేదవాళ్ళు లేని రోజులు ఉన్నాయా? రావు కూడా. అంతేనా? త్వరలో ఒక జనరేషన్ లో రావు, ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉండరు, అందరు ధనికులు ఉంటారని చెప్పగలవా? లేవు. సో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అయితే నేను ఉండను, మీతో ఉంటారా యేసయ్య? నేను ఉండను. కాబట్టి ఈమె చేసింది కరెక్ట్, ఈమెనెవరు ఏమి అనద్దు. అయితే ఈమె భూస్థాపన చేసింది. భూస్థాపన అంటే తెలుసు కదా మీకు? భూస్థాపన అంటే ఏదైనా కట్టడం కట్టే ముందు భూమి పూజ లాగా చేస్తారు కదా. భూస్థాపన ఒక రాయి నిలబెడతారు. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి నూనె పోస్తారనమాట ఆ రాయి మీద, దాన్ని అభిషేకించటం, భూస్థాపన చేయటం. అయితే ఈమె ఏం చేసింది, సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడటానికి ఈమె భూస్థాపన చేసింది యేసుక్రీస్తు ప్రభువారికి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మూల రాయి. ఆ రాయికి ఈమె ఏం చేసింది, అభిషేకం, అంటే ఆ అత్తరుతో ఆ రాయిని తడిపింది అనమాట. మనం సువార్త చెప్పుకుంటున్నాం కదా, దానికి కారణం ఎవరు? ఈమె భూస్థాపన చేసిందనమాట, స్టార్టింగ్ చేసిందనమాట. సువార్తను ప్రకటించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారికి భూస్థాపన చేసింది. ఎక్కడెక్కడైతే సువార్త చెప్తారో అక్కడ ప్రతి చోట ఈమె గురించి తెలుసుకుంటారు, ఈమె గురించి జ్ఞాపకం తెచ్చుకుంటారు అందరూ అని చెప్పి గొప్పగా ఈమె పేరు వ్రాయబడలేదు, కానీ ఈమె గురించి వ్రాయబడి ఉంది బైబిల్లో. తర్వాత అప్పుడు 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యూదా
ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు. దేవుడు ఎందుకు 12 మందినే ఎంచుకున్నాడు అని అంటే, చాలా మంది కొన్ని ఉపమానాలు అన్ని తీసుకొస్తూ ఉంటారు, 12 12 12 అని. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చాలా మంది ఉన్నారు. పోయిన ఆదివారం చెప్పినట్టున్నా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉంటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉంటే ఆయన ఒక రూల్ చెప్పాడు, ఇక నుండి నా శరీరము అంటే ఈ రొట్టెని తినండి, నా రక్తము అనగా ఈ ద్రాక్ష రసం తాగండి అంటాడు. కానీ యెహోవా దేవుడు చెప్పింది ఏంటి? రక్తము తాగొద్దు అని. ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఆల్రెడీ మన బైబిల్లో ఉన్న దానికి విరుద్ధంగా చెప్తున్నాడు అని చెప్పి కొంతమంది ఆగిపోతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులను చూసి, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అడుగుతాడు. లేదయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం, మాకంటూ ఏం లేవు, నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పి ఆ 12 మంది మాత్రమే ఉంటారు ఆయనతో. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ 12 మంది ఎంత గొప్పవాళ్ళు! యేసయ్యని కళ్ళారా చూశారు, యేసయ్యతో కలిసి భోజనం చేశారు, యేసయ్య చేసే అద్భుతాలన్నీ కళ్ళారా చూశారు, చేశారు. అంత గొప్ప 12 మందిలో ఒక్కడు మారిపోయాడు. ఆ ఒక్కడు ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా. ఆ 12 మందిలో ట్రెజరర్ అనమాట. ఆయన ఏం చేస్తాడు అని అంటే, 12 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్. 12 మందిలో ఒకళ్ళు ఏం చేస్తారు, ఈ ఊరికి వెళ్దాం, ఈ ఊర్లో ఎంతమంది రోగులు ఉన్నారు, స్వస్థపరచాలని ఒకతను చెప్తాడు. ఇంకొక అతను దగ్గరికి ఎవరు రావద్దని బాడీ గార్డ్స్ లో 2-3 శిష్యులు చేసే పనులు అనమాట. ఇంకొక ఆయన చేస్తాడు, ఎవరైనా ఇప్పుడు మన ఊరు వచ్చాడు వేసే ఎగ్జాంపుల్ గా, ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు, లేకపోతే అయ్యా నా దగ్గర బట్టలు తీసుకోండి అంటారు, లేదు మాకు పంట బాగా పండింది అయ్యా పంట తీసుకోండి అంటారు, కొద్దిగా ధాన్యం తీసుకోండి అంటాం, లేదేమో మా దగ్గర కొద్ది డబ్బులు ఉన్నాయి తీసుకోండి. ఇవన్నీ ఎవరు తీసుకుంటారు? ఒక ఆయన తీసుకుంటాడు శిష్యులందరిలో. అతని పేరే ఇస్కరియోతు యూదా. డబ్బులన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు అన్నమాట. ఈయనకి ఒక బుద్ధి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదన్నా ఊరు వెళ్ళారు, 100 రూపాయలు ఇచ్చారు, అయ్యా వచ్చి మంచి వాకింగ్ చెప్పారు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయల్లో 20 రూపాయలు ఆయనకంటూ సొంత పక్కన పెట్టుకుంటాడు. పెట్టుకొని మిగతా డబ్బులు ఇవే వచ్చినాయి అని చూపిస్తాడు. ఆయన చేసే పని అదనమాట. అంటే దొంగతనాలు చేస్తా ఉంటాడు, వచ్చిన డబ్బుల్లో సగం తీసేసుకుంటా ఉంటాడు. అయితే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసుక్రీస్తు ప్రభువుని చంపాలి అని చెప్పి అని ఆలోచన కలిగి ఉన్నారని ఈయనకి తెలిసింది ఇస్కరియోతు యూదాకి. ఈ యూదా ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, నేను మా యేసుని మీకు అప్పగిచ్చేస్తా, నాకేంటి అంతే కదా. డబ్బు మీద ఆశతో ఉన్నవాడు ఏం కోరుకుంటాడు? తిరిగి డబ్బే కోరుకుంటాడు, నాకేంటి. అప్పుడు ప్రధాన యాజకులు ఏం చేస్తారు? సరే నీకు 30 వెండి నాణాలు తూచి ఇస్తా. ప్రధాన యాజకులు చూసారా, వాళ్ళు చేసేదంతా స్వార్థపూరితమైనదే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనుకుంటున్నారు, 30 వెండి నాణాలు అలవోకగా తీసి ఇచ్చేయచ్చుగా, కాదు, తూచారంట. 30 వెండి నాణాలు సరిగ్గా పడిందా, ఇంకొక నాణం ఏమన్నా ఎక్స్ట్రా పడిందా అని చెప్పి తూచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చారు. ఎంత మోసగాళ్ళో చూసారా. ఆ వెండి నాణాలు తీసుకొని చక్కగా దాచుకొని, ఎప్పుడు యేసే కరెక్ట్గా దొరుకుతాడు, ఎప్పుడు వీళ్ళకి అప్పగించేసేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అనమాట. ఇస్కరియోతు యూదాకి తెలీదు యేసయ్యని చంపేస్తారు అని. ఇస్కరియోతు యూదాకి తెలీదు యేసయ్యని అతి కిరాతకంగా చంపుతారని. కానీ ఇస్కరియోతు యూదా అప్పగించేస్తాడు త్వరలో. అయితే ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. తర్వాత దాని తర్వాత పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలానా మనిషి యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని
అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా అయిపోయింది. ఇక టైం గురించి వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. ఇస్కరియోతు యూదా పస్కా పండుగ 7 రోజులు జరుపుకుంటాం కదా. 7 రోజుల ఫస్ట్ రోజు నుండి ఆ పస్కా పులియని రొట్టెల పండుగ అనమాట. ఆ పస్కా భోజనాన్ని తింటారు. ఆ రోజు ఏమేమి తింటారు? పులియని రొట్టెల పండుగ అంటే పిండి పొలవనిది, రొట్టె పొలవనిది, రొట్టె పొంగనిది తింటారు. పులియని రొట్టెల పండుగ. ఆ రోజు చేసుకున్న మాంసము, ఆ రోజు చేసుకున్న రొట్టెలు మరుసటి రోజు ఉండకూడదు, నిల్వ ఉండకూడదు. ఏ రోజు చేసుకున్న ఆ రోజుదే తినేయాలి. మళ్ళీ మనం చేసుకున్నది పక్కింటోళ్ళకి పెట్టకూడదు. అది ఓన్లీ ఇజ్రాయేలీలు మాత్రమే తినాలి, బయట వాళ్ళు తినకూడదు. ఆ రోజు తిన్నారు, ఆ రోజు వండుకుంది ఆ రోజు అయిపోవాలి. ఒకవేళ మిగిలితే దాన్ని పడేయాలి తప్పితే తర్వాత రోజు తినకూడదు. మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి రొట్టెలు, మళ్ళీ మాంసం, మళ్ళీ ఫ్రెష్. అట్లా 7 రోజులు శుద్ధిగా ఆచరిస్తూ ఉంటారు. ఫస్ట్ రోజు వచ్చింది, అప్పుడు శిష్యులు వచ్చి, యేసయ్య మరి మనం పస్కా భోజనం తినాలి కదా, ఎక్కడ తిన్నామంటే అదిగో పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ ఊర్లోకి వెళ్ళి భోజనం చేయండి, ఏర్పాటు చేయండి అని చక్కగా పెద్ద బల్లేశారు. మంచిగా రొట్టెలు భోజనం సమృద్ధిగా పెట్టారు. అప్పుడు యేసయ్య నుంచొని 12 మంది శిష్యులు ఉంటే వాళ్ళందరితో చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అని చెప్పాడు. విన్న శిష్యులందరూ ఏం చేశారు? తర్వాత అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఒక్క నిమిషం. శిష్యులందరికి ఏమనిపించింది? విన్న వెంటనే దుఃఖం వచ్చిందంట. ఏమొచ్చింది? దుఃఖం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా మీలో నన్ను ఒకళ్ళు అప్పగించబోతున్నారు, నన్ను సిలువ వేసేబోతున్నారు అని చెప్పారంటే అందరూ బాధపడుతున్నారంట, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి శిష్యులు తర్వాత ఏ విధంగా మారిపోతారు? ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. అయ్యా మిమ్మల్ని ఎవరు అప్పగించేది? నేనా ప్రభువా, నేనా అని అందరూ అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, లేదు, ఇప్పుడు నా పాత్ర ఉంది, నా చేతిలో ఒక పాత్ర, ఈ పాత్రలో చెయ్యి ముంచుతాడు ఒకడు ఆత్రంగా, తొందరపడి, వాడే అని అంటాడు. ఆ ముంచేది ఎవరో తెలుసా? ఎవరు? ఏదానే ముంచుతాడు చివరికి. తర్వాత మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టని ఎడల వానికి మేలని చెప్పెను. అయినా సరే ఇస్కరియోతు యూదా గారికి ఏం అర్థం కాల. ఏమని చెప్తున్నాడు యేసయ్య? మీలో నన్ను ఒకడు పట్టించబోతున్నాడు. ఆయనకు అర్థం కాల. అమ్మో తెలిసిపోయింది, నేనేమన్నా 30 వెండి నాణాలు తీసుకున్నాను, రహస్యంగా ఏమైనా చూసాడా, అవి కూడా ఆలోచించట్లేదు యూదా గారు. సైలెంట్ గా నేనా ప్రభు అంటున్నాడు. లేదయ్యా, నా చేతిలో పాత్ర ఉంది, నా పాత్రలో నీళ్లున్నాయి, ఎవరైతే నా పాత్రను చేయించుతారో వాళ్ళే అప్పగిస్తారని చెప్పేశాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, మనుష్య కుమారుడికి ఇలా జరగాలనుంది కాబట్టి జరుగుతుంది, కానీ మనుష్య కుమారుడిని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, అప్పగించలేరు. అయితే ఏమని అంటున్నాడు? మనుష్య కుమారుని అప్పగించిన మనుషుడున్నాడే వానికి శ్రమ. వాడు పుట్టకుండా ఉంటే మేలు, వాడికి ఎంత గొప్ప శ్రమో అని చెప్పి అంటున్నాడు. అయితే ఇంకా ఎవరైనా అప్పగించి ఉండొచ్చు, కానీ పక్కనే ఉండి ఆ సువార్తను వింటూ దేవుడు చేసే అద్భుతాలన్నీ చూస్తూ సహోదరుడుగా ఉంటున్న వాడే వెన్నుపోటు పొడిస్తే ఎంత బాధ ఉంటది, అది దేవుడు అనుభవించాడు. తర్వాత ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడిగాను.
ఆయన నీవన్నట్లే అని. యేసుక్రీస్తు ప్రభువారు జోకులు కూడా వేస్తా ఉంటారు మధ్య మధ్యలో. యేసయ్యను ఏమంటున్నాడు ఇస్కరియోతు యూదా వచ్చి, ప్రభువా నేనా నిన్ను అప్పగించేది అని అంటున్నాడు. నువ్వు అన్నట్టే అని అన్నాడు. మరి ఏమర్థమైందో యూదా గారు, మీకేం అర్థమైంది? చెప్పేశాడా అక్కడ? కానీ శిష్యులు ఎవరికి అర్థం కాలేదు, యూదా గారికి కూడా అర్థం కాలేదు. నువ్వు అన్నట్టేనయ్యా. తర్వాత వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగునని మీతో చెప్పుచున్నానను. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఆదివారం మొదటి ఆదివారం ఎక్కువ చేసుకుంటారు చర్చెస్ లో, కొన్ని చోట్ల రెండో ఆదివారం చేస్తారు. ఏంటది అని అంటే ద్రాక్షారసము రొట్టె బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఇస్తారు. అది ఎప్పటిదాకా చేయాలి నువ్వు ఇది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారితో కూర్చున్నప్పుడు పరలోకంలో ఆయనతో కూర్చొని ద్రాక్షారసం కొత్త ద్రాక్షారసం తాగేదాకా చేస్తానే ఉండాలంటే ఈ ప్రక్రియ. అంటే చచ్చిపోయేదాకా నువ్వేం చేస్తా ఉండాలా? రొట్టె తినాలి, ద్రాక్షారసము త్రాగాలి. తర్వాత ఇక్కడ నుంచి నేను చదువుతా ఉంటాను చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలు ఏమైతాయి? చెదిరిపోతాయి. కాపరి లేకపోతే గొర్రెలు ఉండవు. అంతేనా? మాట అంటేగా గొర్రెలకు ఎవరో ఒకరు కాపరి ఉండాలి. అయితే ఈ గొర్రెల కాపరిని ఏం చేస్తున్నారు? త్వరలో కొట్టబోతున్నారు. నా చుట్టూ ఉన్న మందంతా చెదిరిపోతుంది. అంటే శిష్యులందరూ పారిపోతారంట. కానీ శిష్యులు ఏమన్నారు ఫస్ట్ లో? నేనా ప్రభు, నేనా అయ్యో నిన్ను అప్పగించేస్తున్నారా దేవుడా అని చెప్పి ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఏమో బాధపడ్డారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? లేదు, మీరు మాత్రం నాతో ఉండరు, మీ ప్రాణాల కోసం పారిపోతారు అని అంటున్నాడు దేవుడు. చూడండి, గొర్రెలు నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను నేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. అయితే వీళ్ళ పేతురు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన సీనియర్ అనమాట. ఆయన సువార్తకు బండ అని కూడా అంటారు. ఆయన పేరుకు బండ, ఆయన పేరుకు అర్థం బండ అని అంటారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, జ్ఞానం కలిగిన వ్యక్తి. అన్నిట్లో ముందుంటాడు అనమాట ఈ పేతురు గారు. ఈయన ఏమన్నాడంటే, యేసయ్య అందరూ నీ గురించి బాధపడుతున్నారయ్యా, చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పావు. నేను మాత్రం నీకేం కానివ్వను, నీ కాలుకు ముళ్ళు తగలనివ్వను, నీ చేతికి గాయం అవ్వనివ్వను, నీకు కంటికి రెప్పలా కాపాడుకుంటా. నేను ఏం చేస్తాడంట పేతురు? కంటికి రెప్పలా నేను కాపాడుకుంటా, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టనయ్యా అని అన్నాడు పేతురు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కోడి కూయకు ముందే నేనెవరో నీకు తెలియదని 3 సార్లు చెప్తావు. నువ్వా నన్ను కాపాడేది, నువ్వా నాతో ఉండేది అని అన్నాడు పేతురు గారితో యేసయ్య. పేతురు ఏమన్నాడు తెలుసా? మళ్ళీ లేదు లేదు లేదు, నేను అట్లా ఎట్టబడితే అట్ట ఉన్నావు, నువ్వు నాకు సహాయం చేసావు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాకు రొట్టెలు తినిపించావు, నువ్వు నాకు మంచి బట్టలు ఇచ్చావు, నీతో కలిసి దేవుణ్ణి ఆ మాటలు విన గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, నేను అట్లా చేయను, నీకు ద్రోహం చేయను, నిన్ను వదలను అని చెప్పి అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? జరగబోయేది చెప్తున్నాడు. ఏమని? నువ్వు నేనెవరో తెలియదు అని 3 సార్లు చెప్తావు కోడి కోయకు ముందు. కావాలంటే చూసుకో.
తర్వాత పేతురు ఏమంటున్నాడు, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనేది, నేను చచ్చిపోనన్నా చచ్చిపోతాను కానీ నువ్వెవరో తెలియదు అన్న మాట నా నోటి నుండి. అదేనా మనుషులు ఎట్లా ఉంటారు, సమయానుకూలంగా నేను అసలు మాట్లాడను, నా నోట్లో అట్లా రావు, నేను అట్లా చెయ్యను, కానీ ఆ సందర్భం రాగానే మనుషులు మారిపోతారు. శిష్యులు కూడా అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారితో, ఏమని, నేను నీకేం మే ప్రాణాలు పోయి మేము చచ్చిపోయినా సరే నువ్వెవరో నాకు తెలియదు అన్నమాట మా నోట్లో నుండి రానీయమని ఫస్ట్ పేతురు గారు అన్నారు. తర్వాత మిగతా శిష్యులందరూ పలుకుతున్నారు అవునాయి 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 అని చెప్పి. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ శిష్యుల్లో ఉన్నవన్నీ కళలు బయటపడతాయి అనమాట. శిష్యుల్లో ఉన్న గుణాలన్నీ మనకే ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నారు, బాధపడ్డారు, యేసుక్రీస్తు ప్రభువుని అప్పగింపబోతున్నాము అని అంటే. తర్వాత మేము చచ్చిపోనన్నా చచ్చిపోతాం కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళమయ్యా అని అన్నారు. తర్వాత అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వెళ్ళి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు కూడా కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జబేదయి కుమారుడు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలు పెట్టెను. ఇక యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి కూర్చొని ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరెవరిని తీసుకొని, పేతురును జబేదయి అని ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళాడు. దుఃఖాక్రాంతుడై ఏడుస్తా బాధపడతా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఏంటో చూద్దాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. సరే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ వాళ్ళిద్దరికి ఏం చెప్పాడు అంటే, పేతురు ఇద్దరు కుమారులు ముగ్గురు వస్తే మీరు ఇక్కడే ఉండండి, ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలని అంటే, మనిషి కుమారుడు ఇంకొద్దిసేపట్లో అప్పగింపబడబోతున్నాడు. మనిషి కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు. నన్ను తీసుకెళ్ళిపోయి బందీగా ఉంచి చంపేయబోతున్నారు, మీరు ఉండి ప్రార్థించండి నా కోసం అని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేశారు. సాగిలు పట్టం అంటే ఏంటో తెలుసా? మోకాళ్ళ దండ వేయటం అంటే మోకాళ్ళ మీద కూర్చోవటం. అదే సాగిలు పట్టం అంటే వెళ్ళగిలా పడుకొని ఇట్లా పెట్టి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఈ గిన్నె ఉందే, శ్రమల గిన్నె నా యొద్ద నుండి తీసేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయితే చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అర్థం కాదు. అసలు యేసయ్య వచ్చిందనుకు భూలోకానికి శ్రమలు అనుభవించటానికి, కష్టాలు అనుభవించటానికి, సిలువ వేయబడటానికి, రక్తాన్ని ప్రోక్షించటానికి. మళ్ళీ ఏంటి ప్రార్థన చేస్తున్నాడు, శ్రమలు వద్దు నాకు అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ అంటారు, నాలో లోపం ఉంది అని చెప్పి మీరు ఎవరైనా చూపించగలరా? ఇక్కడ లోపం ఉందా యేసయ్యలో? యేసయ్య వచ్చింది ఎందుకు? శ్రమలు అనుభవించడానికే వచ్చాడు ఆయన భూలోకాన్ని. మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు ఈ శ్రమలు వద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఏ శ్రమ వద్దని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఇంతకీ? యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి వదిలితేనే ఈ శ్రమలన్నీ ఆయనకు వస్తాయి. యెహోవా దేవుడు చెయ్యి పట్టుకుంటే ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఇబ్బంది మన దరిదాపుల్లో కూడా ఉండదు. మనకి దరిదాపుల్లో ఉండదు, మనల్ని ముట్టే సాహసం కూడా చేయదు. అంటే ఇప్పుడు యేసయ్య అన్ని కష్టాలు అనుభవించాలి అని అంటే దేవుడు ఏం చేయాలా? కుమారుడి చెయ్యి వదిలేయాలి. అందుకు బాధపడుతున్నాడు కుమారుడు, నా చెయ్యి మాత్రం వదలొద్దు. సిలువు మీద ఉంటూ యేసయ్య పలికే ఒక మాట, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచితివి. ఈ శ్రమలు ఆయనకేమంత అనిపించలేదు, ఆ బాధలు అంత ఏం అనిపించలేదు ఆయనకి. ఆయనకి బాగా బాధాకరంగా ఏమనిపించింది? తండ్రి ఎడబాటు బాధగా అనిపించింది. తండ్రి చెయ్యి వదిలేయటం
బాధగా అనిపించింది. నా చెయ్యి ఎందుకు వదిలేసావు అని అంటాడు సిలువలో కూడా. ఇప్పుడు ప్రార్థన కూడా అదే. ఈ గిన్నె ఉందే, ఈ శ్రమల గిన్నె నేను తాగుతా, బానే ఉంది, కానీ నువ్వు చెయ్యి వదిలేస్తానంటున్నావే, నాకు అది ఇంకా బాధగా ఉంది. నువ్వు చెయ్యి మాత్రం వదలద్దు, నా చెయ్యి పట్టుకో, కానీ ఈ శ్రమలు నాకు రాని, కానీ చెయ్యి మాత్రం వదలద్దు. కానీ తండ్రి చెయ్యి వదలాల్సిందే, వదిలితేనే ఈ శ్రమలన్నీ అనుభవించగలడు. సో అందుకు దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించే అని ప్రార్థన చేస్తూ ఉంటే చేసేసాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతున్నారు, కమ్మగా నిద్రపోతా ఉంటే వాళ్ళు లేపుతాడు. కాసేపు కూడా మెలకుగా ఉండలేరా మీరు? ఆత్మ రెడీగానే ఉంది క్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి, కానీ శరీరం బలహీనంగా ఉంది. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మీకు శ్రమలు రాకుండా ఉండాలి అంటే ప్రార్థించాలి, మెలకుగా ఉండి ప్రార్థించాలని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ప్రార్థన. ఈ గిన్నెలో నేను త్రాగటం నీకు ఇష్టమా? అయితే చెయ్యి, నీ ఇష్ట ప్రకారమే నేను త్రాగుతాను ఈ గిన్నెలోదని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. చేసి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నిద్రపోతా ఉంటారు. ఈసారి బాగా మత్తుగా ఉండి కళ్ళు బాగా భారంగా కనిపించిన ఏసైకి ఏమి అన్నాడు ఏసై. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ మూడోసారి తిరిగి వచ్చేసరికి ఇంకా లేదులే, ఇంక అయిపోయింది, వెళ్ళిపోండి, నిద్రపోతురు చక్కగా. ఏదో మాట చూద్దాం చూడండి. కిందకి 43 కంటే ఇంకా 45 చదువుదాం. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మనుష్య కుమారుని ఎవరికి అప్పగింపబోతున్నాడు? పాపం చేసిన వాళ్ళు, పాపపు మనసు కలిగిన వాళ్ళకి క్రీస్తు దొరికితే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. అప్పట్లో రోమా సైనికులు ఎట్లుండేవాళ్ళు తెలుసా? బందిపోటు దొంగలు, జైల్లో ఉన్న వాళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనంటే, కూర్చోబెట్టి చక్కగా కాళ్ళు చేతులు కట్టేసి కట్టింపులు తీసుకొని గోర్లు ఉంటాయి కదా, ఇట్లా ఈ గోర్ని ఇట్లా పట్టుకొని అట్లా లాగేవాళ్ళు. రోమా సైనికులు ఉండేవాళ్ళు. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లుంటాయి చెప్తున్నాం. పైన చర్మం తెలుసు కదా, ఈ చర్మాన్ని చక్కగా తీసేవాళ్ళు. బ్రతికొండ మనిషితోనే ఈ చర్మం అట్లా తీసేవాళ్ళు. మనకెట్లా చిబుక్కుమ ఉండదు మన గుండె, కానీ వాళ్ళకి అట్లా ఉండదు. కొంతమంది అంటారు కదా, క్రూర మృగంలాగా ఉంటది వీళ్ళ మనస్తత్వము, చలించరు వీళ్ళు, మనుషులే కాదు వీళ్ళు, అట్లాంటి వాళ్ళు అనమాట రోమా సైనికులు. అట్లాంటి వాళ్ళకి దేవుడు అప్పగింపబడ్డాడు. ఇంకెట్లా ఉంటారు చూడండి, ఇంకెట్లా చూసుంటారు ఏసైనా చూడండి. ఏమేమి చేశారో కూడా మొత్తం చూద్దాం. తర్వాత ఏసైనా అప్పగించబోతున్నా, నన్ను ఇక అప్పగించేస్తున్నారు, ఇక లేకుండి నిద్రపోతున్నారు, ఎట్లాగో ఇంటికి వెళ్ళండి, ఇంక బాగా నిద్రపోండి మొత్తం హ్యాపీగా అని అన్నాడు. లేండి వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయన అప్పగించేది ఎవరు? శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చేసాడు. ఇంకా లేగవండి, ఆయన వచ్చేసాడు, వెళ్ళిపోదామని మాట్లాడుతూ ఉండంగానే గొప్ప సమూహము, చాలా పెద్ద జనాలు, చాలా ఎక్కువ మంది గబగబా పరిగెత్తకుండా వచ్చారు ఏసై దగ్గరికి. ఎవరిని పట్టుకోవడానికి? ఏసైని పట్టుకోవడానికి చాలా గుంపు వచ్చి నుంచోను. వాళ్ళందరికీ ఇస్కరియోతు యోధా ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఇదిగో నేను ఇప్పుడు వెళ్తా, ఎవరికైతే ముద్దు పెడతానో ఆయనే యేసు. ఏం పెడతాడంట? ముద్దు పెడతాను, ఆయనే యేసు, వెళ్ళి పట్టేసుకోండి అని అక్కడున్న సైన్యం మొత్తాన్ని చెప్తాడు. చక్కగా నడుచుకుంటా వెళ్ళి ఏసై దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాడు. బోధకుడా నీకు శుభము అంటాడు. ఏమంటాడు? అశుభ వార్తని ఏమని చెప్తున్నాడు? శుభము నీకు మంచి జరగబోతుంది, నీకు ఉందలే, నిన్ను పట్టుకుంటారు ఇప్పుడు ఈ జనాలందరూ అని చెప్పి ఇండైరెక్ట్ గా యోధా ఏమంటున్నాడు? నీకు శుభము అని అంటాడు. అప్పుడు ఏసేమంటాడు? చెలికాడా నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యవయ్యా అని అంటాడు సింపుల్ గా దేవుడు. తర్వాత ఇది కిందకు వచ్చేసాం. ఇంకా అయితే వారిలో ఒకతను ఒక పని చేస్తాడు. ఆ పని చూద్దాం. 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి
ప్రధాన యాజకుని దాసుని పట్టుకొని వాని చెవి తెగ నరికెను. చాలు చాలు. మేము పాటలు పాడుతూ ఉంటాము. ఏం పాటలు అనంటే సండే స్కూల్ అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక పాట ఉంటుంది. ఏసెన్నడు కలహించదు, ఏసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. ఎవరితోనూ గొడవలు పడలేదు, మనం కూడా ఎవరితోనూ గొడవ పడలేదు. 12 మంది శిష్యులకు అదే నేర్పాడు దేవుడు, ఎప్పుడు గొడవలు పట్టం కానీ హాని కానీ చెయ్యదు. అయితే యేసయ్యను పట్టుకునేసరికి కోపం వచ్చింది శిష్యులకి. ఏం చేశారు? హత్య చేయటానికి కూడా వెనకాళ్ళే. ఆయన చేసిన పని ఏంటి? అఫ్ కోర్స్ పక్కన ఉన్నటువంటి సైనికులు వరలో కత్తి ఉంటుంది, ఇక్కడ పట్టుకుని సైడ్ ఉంటుంది. ఆ కత్తి ఇట్లా దేసి ఒక శిష్యుడు ఒక అతన్ని చెవి నరికేసాడు. ఆ చెవి నరకగానే అది చెవి కింద పడిపోయింది. అప్పుడు యేసయ్య ఏమంటాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతాడు, కాబట్టి నువ్వు తీసిన కత్తి మళ్ళీ ఆ వరలో పెట్టేసాయి అని మళ్ళీ ఆ చెవి తీసుకెళ్ళి ఇట్లా పెట్టి అతికిచ్చేస్తాడు. ప్రార్థన చేయగానే మళ్ళీ ఆ చెవి అతుక్కుపోయింది. ఏసై కొన్ని మాటలు అంటాడు కింద, అవి చూద్దాం. 54వ వచనం, 52 నుండి చదువుదాం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేను, వేడుకొనిన ఎడల ఆయన 12 సేవా సమూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవనుకొనుచున్నావా? చాలు. ఎవరైతే కత్తి తీసుకొని చెవి నరికేస్తాడో వాళ్ళతో చెప్తున్నాడు యేసయ్య, కత్తి తీసుకెళ్ళి ఫస్ట్ అర్జెంటుగా వరలో పెట్టే. నువ్వు కత్తి పట్టుకున్నావు కదా, మరలా నువ్వు కత్తితోనే నాశనం అవుతావు, కత్తి ఎప్పుడు పట్టుకోవద్దు. ఈ కష్టము ఈ శ్రమ రావాలని రాసిపెట్టుంది కాబట్టి జరగాలి. అయితే ఇప్పటికిప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేయగలను. నా తండ్రికి, తండ్రి నన్ను కాపాడు అంటే చాలు. 12 సేనల కంటే దేవదూతలు వచ్చి కాపాడుతాయి. సేనలు అని అంటే కింద ఫుట్ నోట్లు ఏముంది? 12 వ్యూహము ఒకటి కంటే 6000 యోధులు. 12 వ్యూహాలు అని అంటే ఒక్కొక్క గుంపు 12 గుంపులు వస్తాయి. ఒక్కొక్క గుంపుకి 6000 యోధులు ఉంటారు. ఆషామాషి యోధులు కాదు, యుద్ధం అంటే ఆరితేరిన వాళ్ళు. ఒక్కొక్క గుంపుకి 6000. అలాంటి గుంపులు 12 గుంపులు వస్తాయంట. మొత్తం ఎన్ని? 12 × 6 72,000 దేవదూతలు భూమి మీదకి దిగుతాయంట యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తే. కానీ నేను చేయను. ఎందుకు? ప్రవక్తలు చెప్పారు, మనుష్య కుమారుడు అప్పగింపబడాలి, ఆయన చనిపోవాలి, ఆయన ద్వారా పాపక్షమాపణ జరగాలి. అయితే నేను దేవాలయంలో కూర్చొని చాలా జనసమూహములు ఉంటాయి, వాళ్ళ ముందు ప్రవచించేటప్పుడు మాట్లాడేటప్పుడు మీరు నన్ను ఏల పట్టుకొనలేకపోయిరి అని అంటాడు. ఇప్పుడు చూడండి 55 లాస్ట్లో, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, ఇప్పుడు వచ్చి పట్టుకుంటున్నారు ఎందుకు? ముందు ఒకసారి ప్లాన్ వేశారు మందిరం లేవని. పండగ టైంలో వద్దు అని అంటారు. ఎందుకు పండగ టైంలో వద్దు? యేసుక్రీస్తు ప్రభువారికి మనుష్యులందరూ వ్యతిరేకంగా లేరు, అందరూ అన్యోన్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంటే అల్లర్లు రేగుతాయని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని రాత్రులు పట్టుకుంటారు అనమాట. ఆయన ఒంటరిగా పట్టుకొని చక్కగా ఒక జడ్జి ముందు నిలబెట్టి అబద్ధ సాక్ష్యాలు మోపుతారు. అవి కూడా చూద్దాం. అయితే నేను జనసమూహాల ముందు కూర్చొని పెద్ద పెద్ద మాటలు వాక్యములు చెప్పేటప్పుడు నన్ను పట్టుకోలేకపోయారు, మీరు ఇప్పుడు పట్టుకుంటున్నారా అని చెప్పి అని అంటాడు యేసయ్య. సరే అని చెప్పి ఆయన పట్టుకుంటారు. పట్టుకున్న వెంటనే ఏం జరుగుతుంది? ఇదే ఆశ్చర్యమైన విషయం గమనించండి. 56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి ఏం చేశారు? అప్పుడు ఆ శిష్యులు ఆయనను విడిచి ఏమయ్యారు? చెప్పండి, అందరూ చెప్పండి. పారిపోయారు. ముందేమన్నారు? మేమా
మేము అట్లా చేస్తామా దేవా, నిన్ను అసలు మా ప్రాణాలు అప్పగిస్తాం, మా ప్రాణాలు అడ్డు పెట్టాలని నేనేం చేసుకుంటావా, కాపాడుకుంటాం, మేము నీ దెబ్బ పడనీము, నింద పడనీము, నిన్ను చూసుకుంటాం ప్రభువా అని పేతురు మిగతా వాళ్ళందరూ. కానీ ఇప్పుడు ఏమయ్యారు? అప్పుడు ఆ శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువుని వదిలి పారిపోయారు. ఎట్లా ఉంటుంది చెప్పండి అప్పుడు ఏసై సిచ్యువేషన్. అయినా సరే అవన్నీ తెలుసు ఏసైకి, ఈ మనుషులు నాతో ఉండేవాళ్ళు కారు, నేను ఎప్పటికీ ఒంటరి వాడినే, ఎప్పటికైనా ఒంటరిగా ఉండాల్సిందే. ఏసైని పట్టుకున్నారు, కయ్యప్ప దగ్గరికి తీసుకొచ్చారు. ప్రధాన యాజకుడు అంటే జడ్జిల టైప్ తీసుకొచ్చి నుంచోబెట్టారు. పక్కన ఉన్న ప్రధాన యాజకులు ఆలోచిస్తున్నారు అన్నమాట, ఏం నింద వేయాలి ఈ మీద, ఏమి నింద వేయాలి. అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు అంటారు తెలుసా, సపరేట్గా ఒక గుంపు ఉంటుంది. అబద్ధ సాక్ష్యాలంతా చెప్పేవాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టి ఆయన మీద అబద్ధ సాక్ష్యం కూడా చెప్పాలి. ఆలోచించండి, అవునా, ఎవరన్నా హత్య చేశాడా? చేయలేదు. చేయలేదా? సార్ దొంగతనాలు ఏమైనా చేశాడా? చేయలేదు. ఏ మచ్చ లేని వాడి మీద ఏం నింద వేయాలి మీరు చెప్పండి. వాళ్ళకు కూడా ఆలోచన రాలేదు, ఏం చేయాలి ఏం చేయాలి. చూద్దాం ఆ మాట చూద్దాం. 59 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. చూసారా, అబద్ధ సాక్ష్యాల వాళ్ళ తెలివితేటలు ఎట్లుంటాయో తెలుసా మీకు? మహా తెలివి కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదన్నమాట, ఏం నింద వెయ్యాలి వాళ్ళకు దొరకల. అప్పుడు 2 వ్యక్తులు వచ్చారు, చదువుదాం. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పుకొని రీచాలు. యెరూషలేములో మందిరం ఉంటది. ఎలా ఉంటదని అంటే, ఆ మందిరం, ఇప్పుడు ఆ మందిరంలో మసీదు ఉంది. ఆ మందిరం ఎట్లా ఉంటదంటే, గోడలు బంగారమే, బంగారంతో చేశారు గోడలన్నిటిని, ప్రతిదీ బంగారం. అక్కడ గొప్ప మందిరం, పెద్ద మందిరం అది. వేల మంది, లక్షల మంది ఒకేసారి కూర్చోవచ్చు ఆ మందిరంలో. ఈ మందిరాన్ని 3 రోజుల్లో మళ్ళీ కడతా, కూల్చేయగానే అని అన్నాడు. వాళ్ళకేం అర్థం కాలే, ఇదేంది ఇంత గొప్ప మందిరం కట్టడానికి కొన్ని వేల రోజులు పట్టినాయి, అట్లాంటిది ఊరికి 3 రోజులు కట్టేస్తానని చెప్తున్నాడు అని చెప్పి కొంతమంది అవహేళనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కోపం పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చెప్పింది ఆ మందిరం గురించి కాదు, ఆయన శరీరం గురించి చెప్పాడు. కొత్త నిబంధన చెప్పింది మీ మందిరము అని అంటే మనం కట్టుకునే ఈ గుడారాలు కాదు, మన మందిరం ఇది. నీ శరీరమే దేవుని మందిరము. ఈ మందిరాన్ని దేవుడు కూల్చేస్తున్నాడు, మళ్ళీ 3 రోజుల్లో లేపుతాడు. అదే ఈస్టర్. గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోతాడు, శుక్రవారం రోజు చనిపోయి మరలా తిరిగి ఆదివారానికి లేస్తాడు. అదే చెప్పింది యేసే. కానీ వాళ్ళకి అర్థం కాల. చూసారా దేవా, చూసారా ప్రభువా, ఈయన మన మందిరాన్ని కూల్చేసి 3 రోజుల్లో కడతానని చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, అందరికీ మాయ చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు అని చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు కయప్ప అడుగుతాడు, ఏమయ్యా నిజమేనా ఇదంతా, నోరు తెరిచి మాట్లాడవేంది అని అంటే, యేసే అట్లాగే నుంచొని. సరే, నువ్వు నిజంగా కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతా, చెప్పేంటో అని అంటాడు. అప్పుడు యేసే ఏమంటాడు, 62 ఇంకొంచెం ముందు 62 స్టార్ట్ చేయండి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా, అప్పుడు యేసు ఊరుకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే. సింపుల్ గా ఒక మాటతో తేల్చేస్తాడు దేవుడు. ఆయన ఏమంటున్నాడు, కయప్ప వాళ్ళు ఇన్ని గొప్ప అబద్ధాలు చెప్తున్నారు నీ మీద, నువ్వేమంటావు? వాళ్ళు అబద్ధం చెప్తున్నారంటావా, నిజం చెప్తున్నారంటావా? నువ్వు తప్పు చేసావా చేయలేదా చెప్పు సైలెంట్ గా. అంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా
జీవం గల దేవునికి ఆనబెడుతున్నా, ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనా, నువ్వు అన్నట్టేనయ్యా అని అన్నాడు క్రీస్తు. తర్వాత ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండిటయు ఆకాశము మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. చాలు. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు అన్నట్టేనయ్యా, ఈ టైంలో ఈ గడియలో చెప్తున్నాను చూడు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు. ఇంతకీ మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు? నేను దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాను త్వరలో అని అంటున్నాడు. ఎట్లా ఉంటది? అప్పట్లో యూదులు చాలా కోపం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వారు. ధర్మశాస్త్రము ఏ విధంగానైనా తృణీకరించినా, తుంచనాడి మాట్లాడినా వెళ్ళి చంపేయడమే డైరెక్ట్. కంటికి కన్ను పంటికి పన్నులాగా ధర్మశాస్త్రమును వెక్కిరించి మాట్లాడినా, నేను దేవుడి పక్కన కూర్చుంటాను, నేనే దేవుడి కుమారుడు అని అబద్ధం చెప్పినా సరే చంపేస్తారు. కోపం వచ్చింది ఆయనకి. ఏమన్నాడు యేసు? ఇంతకే నేను తండ్రి కుడి పక్కన కూర్చోబోతున్నాను త్వరలో, మరలా తిరిగి మెఘారుడై వస్తాను త్వరలో, నేనే అదే అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడు కోపం వచ్చింది. ఏం చేశాడు? తర్వాత ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. వెంటనే ఆయన కోపం వచ్చింది. దేవుడు పక్కన కూర్చుంటావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి, నువ్వు దేవుడి పక్కన కూర్చుంటావని దేవదూషణ చేస్తావని చెప్పి లేచి తన బట్టలన్నీ చింపుకున్నాడు కోపం వచ్చి. చూసారా ఎంత దేవదూషణ ఆడాడు? ఇంకా సాక్ష్యాలు ఎందుకు, సాక్షులు ఎందుకు? మీరు చెప్పిందంతా విన్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇన్ని అని మనుషులతో అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని చెప్పిరి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారిని నుంచోబెట్టి అడగగానే వాళ్ళు ఏమన్నారు? అయ్యా నువ్వేమంటావు చెప్పు అని అంటే, నువ్వు అన్నట్లే నేను కుడిపార్శ్వమున కూర్చుంటాను దేవునికి అని చెప్పంటే దేవదోషం చేస్తావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి, దేవుడి పక్కన కూర్చునేంత ఉందా నీకు? దేవుని గురించి ఈ విధంగా మాట్లాడతావా? ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి అని అంటే అందరూ ఏమంటున్నారు? చంపేద్దాం, ఇతడు మరణమునకు పాత్రుడు అనగానే వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేయడం స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఏం చేశారు? చదువుదాం మళ్ళీ 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఏం చేస్తున్నారు? ఉమ్మేస్తున్నారు. ఎంత భారమైన విషయం! ఏం తప్పు చేశారు ఆయన ఉమ్మేయటానికి? ఉమ్ము వేసేంత పెద్ద శిక్ష, ఉమ్ము వేసేంత పెద్ద మాటలు అన్నారా ఆయన? ఉమ్ము వేసి గుద్దుతున్నారు ఆయన్ని. మళ్ళీ ఏం చేస్తున్నారు? కొందరు ఆయనను అరచేతులతో కొట్టారు. అరచేతులతో కొట్టడం అంటే ఏంటి తెలుసా? మనకన్నీ తెలుసు కదా. అరచేతులతో కొట్టడం, చేత్తోనే కొట్టడం, ఇట్లా మనిషిని చంపల మీద, వీపు మీద అరచేతులతో కొడుతూ, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని చెప్పి కొట్టి, అయ్యా నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, ఎవరు కొట్టారు చెప్పు, దేవుని అడుగు, ఎవరు కొట్టారు అంటే రోమా సైనికులు ఎంత క్రూరంగా ఉంటారో మీకు జ్ఞాపకం చేస్తాను అన్నమాట. ప్రతి ఆదివారం ఒక అధ్యాయం చదువుకుంటాను. తర్వాత నేను చదువుతున్నాను చూడండి, 69వ వచనం నేను కనుక చదువుతా. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని. పేతురు గారికి ఏం చెప్పాడు యేసయ్య? నువ్వు కోడి కూయకు ముందే నన్ను నేనెవరో తెలియదు అని 3 సార్లు చెప్తావు. నువ్వు ఎప్పుడైతే 3వసారి చెప్తావో వెంటనే కోడి ఏం చేసిద్ది? కూసిద్ది. కాబట్టి నువ్వు నాతో ఉండవయ్యా అని అంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడు? లేదు లేదు, నా ప్రాణాలు అడ్డేస్తా నీకు, నా ప్రాణాలు అడ్డేసి నేనేం చేసుకుంటా? నేను కాపాడుకుంటా. కానీ చివరికి యేసయ్యని పట్టుకున్న వెంటనే శిష్యులందరూ పారిపోయారు వదిలేసి.
అప్పుడు పేతురు ఆశతో అసలు ఏం చేస్తున్నారు ఆయన్ని, ఏం చేయబోతున్నారని చెప్పి దూరంగా నుంచి చూస్తున్నాడు పేతురు గారు. ఆయన్ని చూస్తుంటే వాళ్ళలో ఒక చిన్నపిల్ల గమనించి, నువ్వు కూడా ఆయనతో ఉంటావు కదా, మరి అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దొంగ ఉన్నాడు, ఒక దొంగను పట్టుకున్నారు, దొంగతో కలిసి చేసేవాళ్ళని కూడా పట్టుకుంటారు. అయితే అట్లాగే నువ్వు కూడా వాళ్ళతో ఉన్నావు కదా అని చెప్పానంటే, లేదు లేదు అని అంటాడు. చూడండి నేను చదువుతున్నాను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడవలోనికి వెళ్ళి తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని ఉండెను. ఫస్ట్ ఏమో నాకెవరో తెలియదమ్మా అని అన్నాడు. రెండోసారి ఇంకోసారి ఒట్టు, నా మీద ఒట్టు, అస్సలు తెలీదు ఎవరు ఆయన, ఇప్పుడే చూస్తున్నాను ఏం జరుగుతుందా అని చెప్పి రెండోసారి అంటున్నాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. ఇక మూడోసారి ఏం చేస్తున్నాడు, నా మీద ఒట్టు నమ్మరాసం మీరు, నేను చెప్పింది అబద్ధం అయితే నేను నాశనం అయిపోతా, నేను చెప్పింది నిజంగా అబద్ధం అయితే నా బతుకు నాశనం, నేను నాశనం చెప్పించుకుంటున్నాడు తనకు తానే. చెప్పిన వెంటనే ఏం జరిగింది, వెంటనే కోడి కూసెను. ఫుల్ స్టాప్. జరిగిందా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది జరిగిందా? యేసయ్య ఏమన్నాడమ్మా, నేను దేవా నీకేం కాకుండా నేను చూసుకుంటానయ్యా అంటే, లేదయ్యా, కోడి కూయకు ముందే నువ్వేమంటావు, నేనెవరో నీకు తెలీదు అన్న మాట నువ్వు ఖచ్చితంగా అంటావు. అన్న వెంటనే కోడి కొక్కర కోయను కూతదిగో, ఆ పేతురు బంకిన స్థలమదిగో, కొక్కర కోయను కూతదిగో, ఆ పేతురు బంకిన స్థలమదిగో. తర్వాత యుండి ప్రార్థించుడని. తర్వాత వచ్చింది. సో వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే పేతురు గారు గుర్తొచ్చింది. అబ్బా, ఏమని గుర్తొచ్చింది? తర్వాత యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చుచుండెను. పేతురు గుండె కదిలిపోయింది. చూసారా మనుషులు అట్లున్నారా? యేసుక్రీస్తు ప్రభువారిని ఏమన్నారు ముందు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడయ్యా అని అంటే, లేదయ్యా మేము అట్లాంటోళ్ళం కాదయ్యా, నీకేం కాకుండా చూసుకుంటామయ్యా అని చివరికి యేసయ్యని వదిలేశారు. ఎటు వాళ్ళు అటు పారిపోయారు, వదిలేశారు. చివరికి పేతురు ఏమంటున్నాడు, నా ప్రాణాలు ఇచ్చి నేను కాపాడుకుంటా. కానీ పేతురు కూడా ఏమయ్యాడు ఈసారి, నాకు ఈయనెవరో తెలీదు, అసలు ఆయన గురించి ఎరుగను అని చెప్పి ఫస్ట్ ఏం చేశారు, నాకు ఈయనెవరో తెలీదు, నేను ఆయన్ని చూడలేదు, నాకు ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఆయనతో ఉండి నేను ఏమి చేయలేదు అని చెప్పి ఫస్ట్ ఒక మాటతో ఒక చిన్నదాంతో చెప్పాడు. ఏమని, నువ్వు ఈయనెవరో నాకు తెలియదమ్మా. రెండోసారి ఒట్టు, నాకు ఆయన ఎవరో తెలియదు. మూడోసారి ఏంది, ఒట్టు పెట్టుకుంటూ శపించుకుంటున్నాడు. అమ్మో, నేను కానీ అబద్ధం చెప్పాను అనుకో, ఇక నా బతుకు ఇంత అయిపోద్ది, నేను నాశనం అయిపోతా, నేను చెప్పేది నిజం నమ్మండి. వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే పేతురు గారికి జ్ఞాపకం వచ్చింది, అబ్బా దేవుడు చెప్పాడు కదా నిజంగానే, కోడి కూయక ముందే 3 సార్లు నీవు నన్ను ఎరుగను అని అంటావు. సేమ్ అదే జరిగింది. వెంటనే బయటికి వెళ్ళి బాధపడతా నడేస్తే, వీళ్ళకున్న గుణాలే మనకే ఉన్నాయి. మనము దేవునితో ఉన్నంత కాలము నువ్వే దేవా నా ప్రాణం, నువ్వే నా సర్వం, నువ్వే నా జీవం, నీతోనే ఉంటా, నీతోనే చేస్తా. కానీ కొన్ని సన్నివేశాలు ఎదురవ్వగానే ఏమవుతాడు మనిషి, దారి తప్పుతాడు, దేవుని వదిలేస్తాడు, దేవుని మర్చిపోతాడు, దేవుడు చేసిన త్యాగం కూడా గుర్తుండదు. సో మనం ఈయన ప్రయాణము చాలా భయంకరంగా వేదనకరంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక అధ్యాయం మాత్రమే చదివాము, తర్వాత వచ్చే శనివారము మళ్ళీ 27వ అధ్యాయం మొత్తం చదువుదాం. అలా ఒక అధ్యాయం చదువుకుంటూ వద్దాము.
ఎన్నో అధ్యాయాలతో ఈ యొక్క ముగిసిద్ది అని అంటే ఇంకో 2 అధ్యాయాలతో యేసుక్రీస్తు ప్రభువారి మరణము, ఆయన ఆరోహణం అవటం కూడా చూస్తాం మనం. ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క విధంగా రాస్తాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. సో మనం ఇక్కడ గమనించాల్సింది యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం. ఆయన మౌనంగా కూర్చొని, వాళ్ళు ఉమ్ము వేస్తే తుడుచుకున్నాడు, వాళ్ళు గుద్దుతూ ఉంటే సహిస్తూ ఉన్నాడు, వాళ్ళు అరచేతులతో పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే మౌనంగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ అలా చేసింది సొంత ప్రజలు. తన చుట్టుపక్కల అమ్మమ్మ, తాతయ్య, అత్త, అక్క, చెల్లి అని ఇరుగు పొరుగు వారు పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళే తిరగబడి యేసుక్రీస్తు ప్రభువారిని చంపేయండి. ఇంకో సువార్తలో రాస్తారు, ఏం చేద్దాం ఇతన్ని అని చెప్పి ఒక సభలో అంటే ప్రతి ఒక్కరు ఒకే విధంగా కేక వేస్తారు, సిలువ వేయాలి, సిలువ వేయాలి. ఆ కాలంలో సిలువ ఎంత భయంకరమో అనంటే, ఎవరికి వేస్తారు అనంటే ఆ సిలువ, బందిపోటు దొంగలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అనంటే, దారంట నడుచుకుంటా వెళ్తుంటే, ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు గాడిద మీద వెళ్ళటము, లేదు కాళ్ళు నడకన వెళ్ళటం చేస్తారు. కాలి నడకన ఇలా గాడిద మీద వెళ్ళేటప్పుడు కొన్ని డబ్బులు, ఆహారము, బట్టలు పెట్టుకుంటారు, ఖరీదైన వస్తువులు ఏమైనా. ఈ బందిపోటు దొంగలు ఏం చేస్తారంటే, చక్కగా కాపు కాసి రోడ్డు గంట వెళ్ళే వాళ్ళని పట్టుకొని ఆపి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న వాటిని తీసుకొని పారిపోతారు. లేదైతే కొంతమంది అయితే చంపేస్తారు. అటువంటి దొంగలకి శిక్ష వేస్తారనమాట. ఏం శిక్ష? సిలువ శిక్ష. కానీ ఈ జనాలు ఏమని చెప్తున్నారు, ఇతనికి కూడా ఆ శిక్షే వెయ్యాలి, సిలువ శిక్ష అని చెప్పి. అయితే ఈ పాపం నా మీదకి రావద్దని ఒక ఆయన చేతులు కడుక్కుంటాడు. నాకొద్ది ఈ పాపం అని చెప్పి ఒక అధికారి చేతులు కడుక్కుంటాడు. ఆయన గురించి కూడా చూద్దాం. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. బట్టి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభువా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం. మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి నీ యొక్క ప్రయాణం గురించి మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నీది గొప్ప ప్రయాణము, నీది గొప్ప త్యాగము, నీది గొప్ప మనస్తత్వము, గొప్ప ప్రేమ నా తండ్రి. అయ్యా నా ప్రభువా, నువ్వు తిరిగేటువంటి శిష్యులే, నీ చుట్టూ ఉన్నవారే తండ్రి ప్రభువా వెన్నుపోటు పొడిచి ఉన్నారని మేము గమనించాం. నీ చుట్టూ ఉన్నవారే నిన్ను కాపాడుకుంటాము అని చెప్పి నిన్ను వదిలేసి ఉండటం కూడా మేము చూసి ఉన్నాం. ఆ యొక్క సమయంలో నీవు అనుభవించిన బాధను మేము ఎరుగుతున్నాం నాయన. అంత గొప్ప త్యాగము నా ప్రభువా మా కొరకే చేసి ఉన్నామని మేము నమ్ముతున్నాం. అంత గొప్ప త్యాగముకు తండ్రి ప్రభువా మేమందరము మా హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకున్నా ప్రభువా. నీ యొక్క చిత్త ప్రకారంగాను, నీ యొక్క విధేయతగాను, నిన్ను చేరుకునే విధంగాను మేమందరము మన మనస్తత్వములను, మా యొక్క జీవితములను, మా నడవడికిని మార్చుకున్నట్టుకు సహాయం చేయండి. నీ యొక్క త్యాగము గొప్పది నా ప్రభువా, నీ ప్రేమ గొప్పది నా తండ్రి. అయ్యా యొక్క దినములు నా తండ్రి ప్రభువా, నీ యొక్క శ్రమలను గూర్చి మేము నా తండ్రి ప్రభువా ధ్యానిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప త్యాగము ప్రేమ మా ఎడలో చూపినందుకు నీ కృతజ్ఞతలు. అయ్యా నా ప్రభువా, మాలో కూడా పేతురికి ఉన్నటువంటి మనస్తత్వం కలిగి ఉన్నామేమో నా ప్రభువా. ఆయనకులాగా మేము కూడా నిన్ను ఎరుగము అని తండ్రి ప్రభువా త్వరలో చెప్తామేమో నా తండ్రి. అట్టి పరిస్థితి నాకునే కూడా ప్రతి ఒక్కరికి రాకుండా సహాయం చేయండి. నీ నుండి మేము తొలగిపోకుండా సహాయం చేయండి. నీ యొక్క కృప మెండుగా మా మీద అనుగ్రహించండి. నేను భయముతోనూ భక్తితోనూ విధేయతతోనూ మెలుగుటకు సహాయం చేయండి. నేను వదిలే క్షణము తండ్రి ప్రభు రాకుండా ఉండటకు సహాయం చేయండి. అయా తండ్రి ప్రభు నేను హృదయంలో ఆహ్వానించుకొని అయా నా తండ్రి ప్రభు దినదినము నేను కొలుచుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి. అయా శిష్యులకు ఉన్నటువంటి మనస్తత్వంలో మాకు ఉండకుండా తీసివేయి. మాలో ఆ మనస్తత్వములు మేము కలిగి ఉన్నాడేలా నా తండ్రి ప్రభువా మేము ఆ మనస్తత్వమును గుర్తించి నా తండ్రి అయ్యా తండ్రి మార్చుకునే కృపను అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులలో మీరు జ్ఞాపకం తోడుగా ఉండండి. వారి ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి. వారు చేయవలసిన పనులు, చేయాలనుకున్న పనుల్లో తోడుగా ఉండండి.
వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత నీ చిత్తానుసారంగా నీ యొక్క నామంలో సమృద్ధిగా అనుగ్రహించు. ఈరోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉన్నారు, కృతజ్ఞతలు. మినిస్ట్రీని ఆశీర్వదించింది, దీవించండి. మినిస్ట్రీ అభివృద్ధికరంగా ఉండటకు సహాయం చేయండి. ఎన్నో కార్యక్రమాలు మినిస్ట్రీ తరపున జరిగించటకు సహాయం చేయండి. నీ యొక్క ప్రేమను తండ్రి ప్రభా తెలియజేసే కృపను అనుగ్రహించండి. తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం మేమందరం ఇదే విధంగా ఏకంగా కూడి నేను స్తుతించి గణపరిచే భాగం అనుగ్రహించండి. నా తండ్రి ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులను వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం మీరు అనుగ్రహించండి, దీవించండి. వారి జీవితంలో జరిగినటువంటి మేళ్లను బట్టి వారు నా తండ్రి సాక్షులుగా నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టండి. నా తండ్రి నీకే స్తోత్రం. నీకు కూడిగా ముగించుకునే స్వగృహాలకు వెళ్ళబోచుండి రక్తకులు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఇప్పుడు తర్వాత జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండి సహాయం చేయండి. సండే స్కూల్లో ఉన్న బిడ్డలు మీకు తోడుగా ఉండండి, వారి చదువులో తోడుగా ఉండండి. ఈ టైంలో ఎగ్జామ్స్ రాసే బిడ్డలతో మీరు తోడుగా ఉండండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలకు మంచి ఆరోగ్యం, తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి. మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. బిడ్డలు మంచిగా చదివి ఉత్తీర్ణులు అవటకు సహాయం చేయండి. నా తండ్రి ప్రభు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలన్నీ తండ్రి ప్రభు ఆగిపోయి సామరస్యంగా ఉండే కృపను అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రం. అయా ప్రభు ఎంతో మంది హాస్పిటల్ పాలై ఉన్నారు నా తండ్రి రోగులు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి, స్వస్థపరచండి. అయా నా తండ్రి నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసునామం పేరిట అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక, ఆమేన్. చెప్పాలి అందరూ ఆమేన్. అందరూ పైకి వినిపించాలి ఆమేన్ అని. అందరికీ వందనాలు.